ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు బేసికలీ వాట్ ఈస్ మీన్ బై కొలెస్ట్రాల్ అండ్ మన బాడీలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మెయిన్గా లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేస్తాం. కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ అని చెప్పారు. సో ఇందులో ఏంటి అని అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పారు. సో ఈ త్రీకి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటే అది బాడీలో. సో వీటిని తెలుసుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ పరీక్షలు చేయించుకుంటే బెటర్ అంటారు? డైట్ చేంజెస్ చేసుకోవడము, తర్వాత హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ శ్రావణి. హార్ట్ డిసీజెస్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి ఏ హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయన్నది అసలు ఎవ్వరం గుర్తుపట్టలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం కూడా. ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది ఎందుకు పెరుగుతుంది, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎలాంటి గుండె సమస్యలకు దారితీస్తుందనే విషయాలన్నిటిపైన కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కరుణాకర్ గారు ఉన్నారు. సో హీఈస్ ద కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, బేసిక్గా ఇప్పుడు మనమున్న జనరేషన్లో హార్ట్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ అని చెప్తున్నారు. అసలు బేసికలీ వాట్ ఈస్ మీన్ బై కొలెస్ట్రాల్ అండ్ మన బాడీలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? కొలెస్ట్రాల్ అంటే మన ఫ్యాట్ లాగా ఉండే ఒక సబ్స్టాన్స్. ఓకే, ఇది యూజువల్గా లివర్లో తయారవుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీకి చాలా ఉపయోగం. బాడీలో ఉండే సెల్స్ అన్నీ తయారవడానికి ఆ సెల్ మెంబ్రెన్స్లో కొలెస్ట్రాల్ అవసరం, హార్మోన్స్ తయారీకి అవసరం, విటమిన్స్ తయారీకి కొలెస్ట్రాల్ అవసరం. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది లివర్లో సింథసైజ్ అవుతుంది. అది సింథసైజ్ అయిన తర్వాత దానికి కావాల్సిన మెటబాలిక్ ప్రాసెస్లో అది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే యూజువల్ కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకున్న ఫుడ్లో కూడా ఉంటుంది. సో ఫుడ్ ద్వారా కొలెస్ట్రాల్ వస్తుంది, అదేవిధంగా బాడీలో లివర్ అనేది దాన్ని సింథసైజ్ చేస్తుంది. ఈ రెండు రకాలుగా కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఒక రేంజ్లో ఉండాలి, పర్టికులర్ రేంజ్లో ఉంటే బాడీకి ఉపయోగం. కానీ అది అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయి చాలా ఎక్కువైపోయింది అనుకోండి, దాని నుంచి వేరే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి సో అందుకని మనం దాన్ని కొలెస్ట్రాల్ని ఒక డేంజర్గా మనం పరిగణిస్తాం. బట్ అది ఉండాల్సిన రేంజ్లో ఉంటే మంచిది. ఆ రేంజ్ కనుక ఎక్కువైతే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇది మెయిన్గా కొలెస్ట్రాల్ అనేది అందులో కూడా టైప్స్ ఉంటాయండి. కొలెస్ట్రాల్ కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మెయిన్గా లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేస్తాం. లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు మనం చూస్తాం ఈ పారామీటర్స్ అన్నీ. సో ఈ పారామీటర్స్ అనేది ఏ రేంజ్లో ఉన్నాయి, అవి నార్మల్గా ఉన్నాయా, ఎక్కువ ఉందా అనేది చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందని. సో బేసిక్గా కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్ సబ్స్టెన్స్. అది ఉండవలసిన రేంజ్లో ఉంటే బాడీకి ఉపయోగం, ఎక్కువ రేంజ్లో ఉంటే దాని నుంచి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవి మనం ఈరోజు ఈ షో ద్వారా తెలుసుకో. కొలెస్ట్రాల్ అనేది ఫ్యాట్ అని చెప్పారు. సో ఇందులో ఏంటి అని అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పారు. సో ఈ త్రీకి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇవి అంటే వాటిలో ఉన్నటువంటి డెన్సిటీని బట్టి డిసైడ్ చేస్తారండి. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ, అంటే ట్రైగ్లిజరైడ్స్ డిఫరెంట్. సో బేసిక్గా ఏంటంటే మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది హెల్త్ పరంగా హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకంటే అది బాడీలో వేరే సర్క్యులేషన్లో ఉన్నది కొలెస్ట్రాల్ ఎక్కడైనా డిపాజిట్ అయితే దాన్ని తీసుకొని లివర్కి చేరవేస్తుంది. లివర్లో మెటబాలిజం అవుతుంది కాబట్టి అది కంట్రోల్లో ఉంటుంది, కాబట్టి దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. వేరేజ్ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అది వేరే బాడీలో అదర్ ఆర్గాన్స్కి, ఎస్పెషల్లీ గుండె రక్తనాళాలు, బ్రెయిన్ రక్తనాళాలు, లేదంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు, వీటిలలో అంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అక్కడే డిపాజిట్ అవుతుంటుంది. సో ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది, ఆ కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అనేది ఇనిషియేట్ చేస్తుంది, కాబట్టి దాన్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఇంకొక కంపోనెంటు. అది వీటిలో అంటే ఎల్డిఎల్ లాగానే రిస్క్ ఉంటుంది, కానీ ఎల్డిఎల్ అంత రిస్క్ కాదు. సో సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు లైక్ ఈ ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఉండాల్సిన రేంజ్లో ఉంటే మనకి ఏం ఎఫెక్ట్ కాదు అన్నారు. సో ఈ త్రీటికి ఎంత రేంజ్ ఉంటే బెటర్ అంటారు? ఒక సింపుల్ ప్రిన్సిపల్ అండి, 50, 100, 150. సో 50 ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి అది ఎక్కువ ఉండాలి. అంటే 50 కంటే ఎక్కువ కనుక ఉంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది మంచిది బాడీలో. తర్వాత 100 ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 లోపల ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 150 లోపల ఉండాలి. సో ఇది నెంబర్ 50, 100, 150. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఈజీ. మనం రోజు చూసుకున్నప్పుడు చెక్ చేసుకున్నప్పుడు హెచ్డిఎల్ 50 అబోవ్ ఉండాలి, ఎల్డిఎల్ 100 లోపు ఉండాలి,
ట్రైగ్లిజరైడ్స్ 150 లోపు ఉండాలి. ఎంత లోపు ఉండాలి అన్నది చెప్పారు కదా. సో వీటిని తెలుసుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ పరీక్షలు చేయించుకుంటే బెటర్ అంటారు? అదే అండి, లిపిడ్ ప్రొఫైల్ కామన్గా మనం చేసే టెస్ట్ లిపిడ్ ప్రొఫైల్. యూజువల్గా ఇంతకుముందు రికమెండేషన్ ఫాస్టింగ్లో చేయించుకోవాలని చెప్పేవాళ్ళు, ఇప్పుడు కొంత రిలాక్సేషన్ వచ్చి ఈవెన్ ర్యాండమ్ కూడా చేస్తున్నారు. సో ఏదున్న పరిస్థితిని బట్టి చెక్ చేసుకొని వాటిలో ఈ మనం చెప్పిన రేంజ్ని ఏదైనా దాటిందా అనేది మనం చూడాలి. ఒకవేళ రేంజ్ దాటితే మనం జాగ్రత్త పడాలి. సో డైట్ చేంజెస్ చేసుకోవడము, తర్వాత కొన్ని రకాల ఒకళ్ళు బాగా ఎక్కువ ఉంటే మెడిసిన్స్ కూడా వాడాల్సి రావచ్చు. అవన్నీ చూసుకొని డాక్టర్ ఎవరైతే పరీక్షిస్తున్నారో ఆ డాక్టర్ గారు సలహాలు ఇస్తారు. మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఒకవేళ అవసరం ఉంటే మెడిసిన్స్, ఇవి వాడుకున్నట్టయితే మనం దాని కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయొచ్చు. మనకి కొలెస్ట్రాల్ ఉందో అది మన బాడీలో పెరుగుతున్నప్పుడు మనకి సర్టన్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి కదా. సో ఆ సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి? అన్ఫార్చునేట్లీ కొలెస్ట్రాల్ పెరిగితే సిమ్టమ్స్ ఏముండవండి. ఓకే. చాలా మందిలో సిమ్టమ్స్ ఉండవు, తెలియదు మనకు బాడీలో కొలెస్ట్రాల్ పెరిగింది తగ్గింది అనేది ఏం తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వెరీ లేట్ స్టేజెస్లో. అదే మెయిన్ రీజన్ మనం ఎందుకు ముందు చెక్ చేసుకోనుకుంటే చాలా లేట్ స్టేజ్లో బ్లాక్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది ఆల్రెడీ బ్లాక్స్ ఫామ్ అయినాయని. చాలామందికి ముందు తెలియదు. సో ముందు తెలుసుకోవాలంటే మనం ఈ కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెక్ చేసుకోవడం, లేదంటే ఎవ్రీ ఇయర్లో యాన్యువల్ ప్యాకేజ్ హెల్త్ చెకప్ చేసుకోవడం. అలా చెకప్ చేసుకుంటే కొంతవరకు ఐడియా వస్తుంది మనకు, ముందే తెలుసుకోవచ్చు అది పెరిగిందని. ఒకవేళ అది పెరిగితే కంట్రోల్ చేసుకుంటే ఈ ఫ్లాక్ ఫార్మేషన్ అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఫామ్ అయ్యి బ్లాక్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. సో సార్ ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనకి హార్ట్ అన్రిజం అనేది వస్తుంది అనేది కొంతమంది అంటున్నారు. అందులో ఏమాత్రం నిజం ఉందంటారు? అవునండి, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రధానమైన కారణము ఒకటి కొలెస్ట్రాల్ పెరగడము. సో ఈ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మనం ముందు చెప్పినట్టు అది రక్తనాళాలలో చిన్నగా ఫ్లాక్స్ అంటాం మనం వాటిని, అవి ఫామ్ అవుతాయి. అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్లో ఆ ఫ్లాక్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ ఫ్లాక్స్ ఎట్లా అంటే మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఒక హార్ట్లో ఉన్నటువంటి రక్తనాళాలలో ఉన్నటువంటి ఆ లేయర్ ఏదైతే ఉంటుందో ట్యూబ్ ఇన్నర్ లేయర్ కింద స్లోగా ఇది డిపాజిట్స్ స్టార్ట్ అవుతాయి. అది కనుక మనం కంట్రోల్ చేసుకోకపోతే గమనించకపోతే ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాను స్లోగా పెరిగి అది ఒక క్రిటికల్ స్టేజ్కి వచ్చినప్పుడు పెయిన్ రావడం కానీ, అంటే అది మొత్తం ట్యూబ్ అంతా బ్లాక్ అయింది అనుకోండి, ఆ ట్యూబ్ అనేది 70%కి ఎక్కువ బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు పెయిన్ రావడం మొదలవుతుంది. ఒక్కొక్కసారి 70%కి రాకున్నా కూడా, తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అవి ఆ బ్లాక్స్ అనేవి రప్చర్ అవుతాయి. ఆ స్ట్రెస్ వల్ల ఏదైనా మనం చూస్తాం కొన్ని స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్లో హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకంటే ఆ స్ట్రెస్ వల్ల ఈ ఫ్లాక్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, అవి రప్చర్ అవుతాయి. అవి రప్చర్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఈ అనేది లీక్ అయ్యి అందులోకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. అది అందువల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది డేంజర్. కాబట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటే, మనం ముందే కంట్రోల్ చేసుకుంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళకోకుండా మనం నివారించవచ్చు. సో సార్ ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి ఇంకెలాంటి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా హార్ట్ అటాక్ అండి. అంటే ఈ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి రిస్క్ కొలెస్ట్రాల్ వల్ల పెరుగుతుంది. మెయిన్గా అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, వీక్ అవ్వచ్చు, లేదంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, అరిథమియాస్ రావచ్చు. ఇవన్నీ కూడా ఏదైనా అంటే ఒకసారి కొలెస్ట్రాల్ కనుక ఫ్లాక్ ఫామ్ అవ్వడం మొదలైతే అది ఈ రక్తనాళాలను బ్లాక్ చేసి రకరకాల సమస్యలకు దారితీయవచ్చు. హార్ట్ అటాక్స్ అయినా రావచ్చు, లేదా హార్ట్ ఫెయిల్యూర్లోకైనా వెళ్ళొచ్చు, లేదా రిథమ్ డిస్టర్బెన్స్ అయినా రావచ్చు, ఏదైనా ఎలాగైనా ప్రజెంట్ అవ్వచ్చు. సో సార్ బేసికల్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ అంటే ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మజిల్ అనేది డ్యామేజ్ అయ్యి పెయిన్ వస్తుంది. సో దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో హార్ట్ అటాక్ అంటే అందరికీ పెయిన్ రావాలని, కొంతమంది సైలెంట్గా కూడా రావచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే ఈ వృద్ధులు అంటే ఏజ్డ్ పీపుల్లో కానీ, లేడీస్లో, ఉమెన్లో, తర్వాత డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది నమ్మరు, హార్ట్ అటాక్ వచ్చిందని ఈసీజీ చూసి చెప్తే వాళ్ళు నమ్మరు, మాకేం లేదని సిమ్టమ్స్ అంటారు. సో అలా కూడా రావచ్చు. సో సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి, లేదా ఒక్కొక్కసారి కొంతమందికి బాగా పెయిన్ తెలుస్తుంది. అంటే పెయిన్ అనే కాదండి, కొంతమందికి ఆయాసం రావచ్చు, కొంతమందికి ఊరికే చెమటలు పెట్టినట్టు రావచ్చు, ఎలా అయినా ప్రజెంటేషన్ అనేది మెజారిటీలో ఇలా ఉంటుంది అనుకుంటాం, హార్ట్ అటాక్ పెయిన్ వస్తుందని. బట్ పెయిన్ లేకోకుండా కూడా రావచ్చు. సో ఇవన్నీ ఒక్కొక్కసారి కొంతమందికి ఓన్లీ తల దిప్పింది అని అంటారు, జస్ట్ గిడినెస్ అంటే అట్లా రావచ్చు. కొంతమందికి ఓన్లీ స్వెట్టింగ్ వచ్చి తగ్గిపోయింది, లేదా కొంతమందికి ఒక 5 నిమిషాలు ఆయాసం వచ్చింది తగ్గిపోయింది అని చెప్తారు, లేదా కొంతమంది కంటిన్యూస్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే చెక్ చేస్తే అందులో మనకు ఈసీజీలో కన్ఫర్మ్ అవుతుంది హార్ట్ అటాక్ వచ్చింది అని. నెక్స్ట్ ఇది హార్ట్ ఫెయిల్యూర్ గురించి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అనేది పంప్ అండి, మనకు బాడీకి తగినంత రక్త సరఫరా చేయడానికి అది పంప్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో అది ఏదైతే
అంత మనం అనుకున్నంత స్థాయిలో బాడీకి పంప్ చేయలేకపోతుందో అప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్గా పరిగణిస్తాం. యూజువల్గా నిమిషానికి 5 లీటర్ల బ్లడ్ అనేది దాన్ని పంప్ చేయాలి యావరేజ్గా. సో అంతకంటే తక్కువ అది పంప్ చేస్తుంది అనుకోండి, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అందులో కూడా సివియారిటీని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అని దాన్ని డివైడ్ చేస్తాం. యూజువల్గా 2D ఈకో చేసిన తర్వాత వచ్చే పంపింగ్ కెపాసిటీ ఉంటుంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చెక్ చేస్తాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ బట్టి అది మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో సార్, ఇప్పుడు ఈ హార్ట్ రిస్క్ని మనం ముందే తెలుసుకోవడం కోసం వాటికి ఎలాంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేస్తే బెటర్ అంటారు? యూజువల్గా రొటీన్ స్టాండర్డ్ టెస్ట్లు అండి ఇవన్నీ. మనం ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్ టెస్ట్, తర్వాత ఇంకా కొంత అడ్వాన్స్డ్గా తెలుసుకోవాలనుకుంటే మన యాంజియోగ్రామ్ టెస్ట్ లేదా సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్ అని ఒకటి లేటెస్ట్గా పాపులర్ అవుతుంది అది. తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్, తర్వాత కొంతమందికి మన ఈ పెట్ సిటీ లాంటిది కొన్ని ఉంటుంది, అంటే స్ట్రెస్ బేస్డ్ టెస్ట్, స్ట్రెస్ థాలియం అంటాం కామన్గా. అలాంటి టెస్ట్లు చాలా ఉన్నాయండి, అన్ని రకరకాల టెస్ట్లు ఉంటాయి. బట్ బేసిక్ టెస్ట్లు వచ్చేసి రొటీన్గా అందరు చేయించుకోవాల్సింది వచ్చే ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్. వీటిలలో దాదాపుగా మనకు అర్థం అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇవి చూసిన తర్వాత డాక్టర్ గారు అంటే బేస్డ్ ఆన్ సిమ్టమ్స్, అంటే పేషెంట్లో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసుకొని ఒకవేళ అంత బాగున్నాయి అనుకుంటే మెడిసిన్స్ రాస్తారు, లేదంటే నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.